హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసీ 2025కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ కన్ఫర్మ్గా ర్యాంక్ వైజ్ ఇవ్వాలా ఆర్ ఎవరు ఎప్పుడైనా వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చా అన్న దాని గురించి వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా వెబ్ ఆప్షన్స్ కన్ఫర్మ్గా ర్యాంక్ వైజ్ ఇవ్వాలా అంటే దీని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అసలు వెబ్ ఆప్షన్స్ మీరు ఒకసారి గమనించినట్టయితే మనకు 25th నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి కదా. మరి 25th నుంచి మనం గమనించినట్టయితే 25th అలానే 26th మనకు కేవలం ఫస్ట్ ర్యాంక్ నుంచి 50,000 ర్యాంక్ వరకు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని చెప్పి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. తర్వాత 27th అండ్ 28th మనకి యాజ్ యూజువల్గా 50,000 నుంచి 90,000 వరకు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. అలానే మనకు 29, 30 వచ్చేటప్పటికి 90,000 నుంచి లాస్ట్ ర్యాంక్ ఎంతవరకు ఉందో అంతవరకు మీరైతే ఇవ్వచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు కదా. మరి నిజంగానే ఇలానే ఇవ్వాలా అంటే అవసరమే లేదు. మీరు ఏ విధంగా అయినా ఇవ్వచ్చు. మీరు ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళన్నా కానీ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎప్పుడన్నా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. ఇది ఎందుకు పెట్టి ఉంటారు, దీని వెనకాల రీజన్ అన్నది మీరు ఒకసారి గమనించినట్టయితే ఇక్కడ మనకు వెబ్సైట్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అప్ టు మనకు ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ అంటే మనకు దాదాపు 1 lakh స్టూడెంట్స్ అయితే ఉంటారు. ఇలా 1 lakh స్టూడెంట్స్ ఒకటేసారి వెబ్సైట్ మీద పడ్డారు అనుకోండి, ఖచ్చితంగా వెబ్సైట్ అనేది కొంతవరకు అయితే మనకు ల్యాగ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనకు ఎర్రర్ రావడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇలా మనకు 1 lakh నుంచి ఏదైతే 50,000 నుంచి 90,000, 90,000 నుంచి 1 lakh ఇలా 3గా డివైడ్ చేసేసి ఈ ర్యాంక్ వాళ్ళు ఈ డేస్లో ఇచ్చినట్టయితే బాగుంటుందని అయితే చెప్తారు. అప్పుడు క్రౌడ్ని కంట్రోల్ చేయొచ్చు కదా. ఎక్కువ మంది సర్వర్ మీద పడుకోకుండా పార్షియల్గా పంపించినట్టయితే మనకి అది సేఫ్గా ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈజీగా సేఫ్గా ఇస్తారా అన్న ఉద్దేశంతో మనకి ఇలా స్ప్లిట్ అయితే చేశారు. ఇదే మీరు ఎక్కడ గమనించవచ్చు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంది కదా, సేమ్ అందులో కూడా మీరు చూసుకున్నట్టయితే అందరికీ ఒకేసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేయలేదు. దాదాపు 8 days వరకు వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ అయితే చేశారు. అందులో సో అండ్ సో ర్యాంక్ నుంచి సో అండ్ సో డేట్ వరకు రాండి అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఎందుకు అక్కడ వచ్చే క్రౌడ్ని వీళ్ళు తగ్గించడానికి ఈ విధంగా డెసిషన్ అయితే తీసుకున్నారు. సో సేమ్ అదే విధంగా వెబ్సైట్లో కూడా ఎక్కువ మంది ఒకటేసారి రాకోకుండా తక్కువ మంది రావడానికి మనకు అలా డెసిషన్ అయితే తీసుకున్నారు. అంతేగాని ఖచ్చితంగా ఈ ర్యాంక్ వాళ్ళు వెళ్తే అక్కడ వెబ్సైట్ పనిచేయదు, అలానే మనకు ఏదైతే ఇంకా ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు ముందే విజిట్ చేస్తే పనిచేయదు అనడానికి ఏమీ కూడా లేదు. ఖచ్చితంగా మనకైతే పనిచేస్తుంది, ఇందులో ప్రాబ్లం అయితే లేదు. కానీ ఇక్కడ మీరు లాజిక్ అయితే గమనించండి. 21st వెరిఫికేషన్ స్టార్ట్ అయితే దాదాపు మనకు 25th మనకి ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి కదా వెబ్ ఆప్షన్స్. ఇప్పటికి ఎంతమంది వెరిఫికేషన్ అయిపోయి ఉంటుంది? మోస్ట్లీ అరౌండ్ 50,000-60,000 ర్యాంక్ ఉన్న వాళ్ళ వరకు అయితే అయిపోయి ఉంటాయి కదా. సో కాబట్టి అలా చూసుకున్నా కూడా వెరిఫై అవ్వనోళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి స్కోప్ ఉండదు. కాబట్టి ఆ ఉద్దేశంతో కూడా మనకి ఇలా డివైడ్ అయితే చేసి ఉండొచ్చు. బట్ బేసిక్ రూల్ అయితే మాత్రం బేసిక్ దాని బ్యాక్ థాట్ ఏదైతే బ్యాక్ ఉంటుందో అది ఏంటి అంటే మాత్రం ఖచ్చితంగా క్రౌడ్ని రెస్ట్రిక్ట్ చేయడానికే ఈ విధంగా వాళ్ళు మనకు చెప్పడం అయితే జరిగిందని చెప్పి క్లియర్గా మీరు అర్థం అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ ఛానల్తో పాటు బ్లాగ్ ఛానల్ కూడా ఉంది, తేజ బ్లాగ్స్ అండ్ ఫ్లేవర్స్ అని. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజిట్ అయితే చేయండి. విజిట్ చేసి ఫర్దర్గా ఏదైతే మనకు వీడియోస్ ఉంటాయో బ్లాగ్ ఛానల్లో ఒకసారి అయితే చూడండి. నచ్చినట్టయితేనే లైక్ చేస్తూ ఫాలో అవ్వండి. లేదనుకున్నట్టయితే ఏమైనా సజెషన్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.